మా అమ్మగారి యొక్క సంవత్సరీకాలు ఈరోజు మొదలవుతున్నాయి. 3 రోజుల పాటు మేము నిర్వహించే సంవత్సరీకాలని చూపించబోతున్నాం. ఈరోజు మేము చేయబోతుంది ఊనాబ్దికం అంటే చివరి మాసికం అన్నమాట. దాని తర్వాత రేపు సంవత్సర విమోకం, ఆ తర్వాత ఎల్లుండి ప్రత్యాబ్దికంతో మనం ఈ 3 రోజులు సంవత్సరీకాలను జరుపుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. ఈరోజు నేను మీకు మా అమ్మగారి యొక్క సంవత్సరీకాలు ఈరోజు మొదలవుతున్నాయి. 3 రోజుల పాటు మేము నిర్వహించే సంవత్సరీకాలని చూపించబోతున్నాం. సో మీరు హిందూ ధర్మాన్ని పాటించకపోయినా, లేదంటే హిందూ ధర్మం యొక్క విశిష్టతలు విశేషాలు మీకు నచ్చకపోయినా సరే ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయండి. ఇంతకంటే ఒక్క నిమిషం కూడా ముందుకెళ్ళొద్దు. ఎందుకంటే ఈరోజు నేను హిందూ ధర్మంలో మేము పార్టిసిపేట్ చేసేవి, ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ని, రూల్స్ని, ఈ 3 రోజుల పాటు నేను ఫాలో అయ్యే సిద్ధాంతాలని, పద్ధతుల్ని నేను మీకు చూపించబోతున్నా. ఇదేంటి అని అంటే, మా అమ్మగారు గతించింది పోయిన సంవత్సరం మార్చి 16 నాడు. కానీ ఈసారి తిథుల ప్రకారం అది ఏప్రిల్ 1, 2, 3 ఈ 3 రోజులు వస్తున్నాయి సంవత్సరీకాలు అనేది. సో నాకు మా అమ్మగారు సంవత్సరీకం చేస్తున్నాను కాబట్టి మా అమ్మ నాకు చెప్పిన పద్యము ప్లస్ మా అమ్మ రచయిత్రి, కవయిత్రి అండ్ రకరకాల పద్యాలు, కథలు, కవితలు రాశారు. సో నాకు ఇష్టమైన పద్యం ఏంటి అని అంటే, తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. సో అని అలా వేమన పద్యాన్ని నేను ముందు ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మకి ఇష్టమైన పద్యం ప్లస్ నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయిన పద్యం ఇది. సో మనకు తల్లిదండ్రుల ఎడల మన బాధ్యత అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు ఎన్నో రకాల కష్ట నష్టాలకు ఓర్చి మనల్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుల్ని చేశారు. సో వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళని మన బాధ్యతతో వాళ్ళని జాగ్రత్త చూసుకోవడము, వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తి కోసం మనం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ పుణ్యలోక ప్రాప్తి వాళ్ళ యొక్క ఆశీర్వచనం అనేది ఓన్లీ వాళ్ళ గురించే కాదు, వాళ్ళకి సద్గతి ప్రాప్తిస్తుంది. ప్లస్ మనకేంటంటే మనకి మన పిల్లలకి పురోగతి అనేది ఏర్పడుతుంది. సో ఇది మన హిందూ ధర్మం మనకు నేర్పిస్తుంది. సో అలాంటి హిందూ ధర్మంలో నేను పుట్టాను, అలాగే నేను పెరిగాను, ప్రతి ఒక్కటి నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు ఈ 3 రోజుల పాటు నేను ఏం చేస్తున్నాను, సో ఇది మామూలుగా సంవత్సరీకాలు అనేది ఒక రోజు 2 రోజులు చేస్తూ ఉన్నారు చాలామంది. కానీ 3 రోజుల పాటు చేయాల్సిన విశిష్టత ఏంటి, దాని అవసరం ఏంటి అనేది నేను మీకు ఫాలో అవుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఇప్పుడు లఘు హోమం చేయబోతున్నాము. లఘు హోమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా జరిగేట్టయితే ఆ దోషాలు కూడా ఏం లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇది నిర్వహిస్తున్నాము. సో అదే మన పూజారి రంగాచార్యులు గారు చెప్పారు. సో అదే మనం ఫాలో అవుతున్నాము. ఈరోజు మేము చేయబోతుంది ఊనాబ్దికం అంటే చివరి మాసికం అన్నమాట. సో షోడశ మాసికాలు, 16 మాసికాలు వస్తాయి. నేను ఫాలో అయ్యేది వైష్ణవ సాంప్రదాయం. సో వైష్ణవ సాంప్రదాయంలో మేము షోడశం అంటే 16 మాసికాలు చేస్తాము. దాంట్లో చివరి మాసికం ఇది. ఈ మాసికంతో ఈ సంవత్సరం అనేది పూర్తవుతుంది. దాని తర్వాత రేపు సంవత్సర విమోకం, ఆ తర్వాత ఎల్లుండి ప్రత్యాబ్దికంతో మనం ఈ 3 రోజులు సంవత్సరీకాలను జరుపుకోబోతున్నాం. సో దాంట్లో భాగంగా ప్రస్తుతానికైతే ఈ 3 రోజుల్లో ఇది చేస్తున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక లఘు హోమం, చిన్న హోమం చేసుకొని ఆ తర్వాత చివరిది మనము ఇక్కడ విశ్వక్సేన ఆరాధన, ఆ తర్వాత శుద్ధి పుణ్యవాచం అయిపోయిన తర్వాత లఘు హోమం తర్వాత మనము ఇంకా పిండ ప్రదానం చేసుకొని ఈరోజు మాసికాన్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓం నమో నారాయణ సత్వారా 7 సార్లు. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. లక్ష్మీ రాష్ట్రస్మికి నమః. శ్రీమద్ విశ్వక్సేన నమః. మంగళీరాందర్శయామి ఆర్యా మూర్ఛా యోద్ధే వేద హస్తాదిమే తన్న శాంత ప్రవిధాదో విశ్వక్సేన నమః. ఇవం మే మనస్సి యావద్యామత వస్త్రార్కే తత్వాయ బ్రహ్మణ వందన లతాసా సర్వే ప్రణమామి కలహస్య దేవతాభ్యమః. ఈశానాయ నమః. ఈశానాయ నమః. దస్వాహం సంయజ్ఞం దర్శే ప్రోక్షన్న పురుషం జాతమగ్రహ तेन देवायजन्ता साध्यार्हेश्चे स्वाहा अस्माः जज्ञात् सर्वतः संवृतं सदाद्यं वशविस्तारिश्चक्रवायान् आरण्यान् ग्राम्याश्चे स्वाहा प्रियाणे सप्तहोत्रा सदातेन इदं विष्णुचक्रमे तेन समूलमस्य पागुंसरे स्वाहा. श्रीकृष्ण विष्णु परमात्मा नमः. वसुधाराञ्जो दिवसोर्मेधारा
अस्मिन् योगिनादुदेरां कामाने वन्दे ओम शांति 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 जयकांत बाबा निर्माण करता तांगा करने पाप पाप करम पाप ओम ओम रायमान दुर्गा देवन गुरुत्व निराशरण नास्ते तमेन तस्मात् कार्य भावना रक्ष रक्ष एकेश्वर आत्म प्रदक्षिण दैव नमस्कारां समर्पयामि नित्य स्पर्शा रामोक्ता तपो होमा क्रियादिषु नूनं संपूर्ण गाम्यार सत्य मंदिरं यत् उदन्तु मया देव परिपूर्णं तदस्तुते अनेन भगवान् सर्वात्मकः एतत् सर्वं श्री यज्ञेश्वर देवता शरणार इंदार्पणमस्तु स्वस्ति स्वस्ति श्रद्धां मेधां यशः సో ఇంతకుముందే మనం ఇక్కడ కింద మనం లఘు హోమము విశ్వక్సేనుని ఆరాధన అండ్ దెన్ పుణ్యవాచం అనేది ఆల్రెడీ కింద జరుపుకోవడం జరిగింది. సో ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా ప్రతి నెల ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు చేసే మాసికం అనేది, సో ఇది చివరి మాసికము. సో ఊనాబ్దికం అనేది అమ్మ పేరు మీద ఈరోజు ఇక్కడ చేసుకొని ఆ తర్వాత ఒక ముగ్గురు పూజారులకి మనము క్షణాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్షణాలు అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇంతకుముందే మనకి పూజారి గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సో ముగ్గురు పూజారులకి మనం 3 క్షణాలు అనేది ఇచ్చుకొని ఈరోజు ఇప్పుడు పిండ ప్రదానం చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగించబోతాం. శ్రీశ్వరాకల్పయ వైభవమంత్రి కలిగే ప్రమాదే శాలియోనిగా దేశ వర్తమాన గారికి చాంద్రమణ ప్రవాదే షష్ఠోత్తరాमध्ये స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సర ఉత్తరాయణ శేషతో పాల్గొనమాసే కృష్ణపక్షజ్య సప్తమ్యాయం వాసరావాసరస్థో స్థిర హిందువాసరే శ్రీ విష్ణువాసరే శ్రీ విష్ణు యంగుష్ఠయాం పుణ్యదేమానస్య గోత్రధ్వస్య नाबिल्य गोत्रोद्भवस्य यजमानस्य मातुः पितामही प्रपितामहीनां वसुरुद्र आदित्यरूपाणां नाबिल्य गोत्रोद्भवस्य ज्योतिर्मयीनाम्नेः शकुन्तलानाम्नेः चण्डिकाम्बानाम्नेः प्राचीनामिति अवापसमृताख्यान्न 12 मास कर्मणि करिष्ये 12 मास कर्मणि करिष्ये इति संकल्प्य अवसरं सव्यम अध्यक्षं दत्वा सव्यम सार्ध संरक्ष महाविष्णु प्रीत्यद्य स्थानीय अध्यक्षं दत्वा देवतास्ता सर्वा वेद ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदेभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्ते देव देवता प्रीणाति पर्याप्त्यनन्तराजाय सर्वस्तोमोदरात्मोत्तमः भव सर्वस्यात्यै सर्वसिद्धे सर्वमेव तेन आप्नोति सर्वं जयति. సంజము అటు మార్చుకో 2 టైమ్స్ మార్చుకో ఇటు మార్చుకో కాలోస్తు ముఖ్య కాలోస్తు మరోసారి అక్రోధనైః శౌచపరైః సతతం సత్యవాతిభిః భవతవ్యం భవద్భిక్ష మయా చ శ్రాద్ధకర్మణి కరిష్యే విష్ణుర్విష్ణుః తీసుకుంటే మనం కాలు కడుక్కున్నాం. ఒక్కొక్కరిది కాలు అలకమంటారా? గమ్మ వేసిన देवपाद्यस्थाने में गंधाः ఎలా అంటారు? సకలారాధనే స్వస్తిమస్తు అట్లా చక్కగా వదిలిపెట్టాలి, స్ట్రేట్ వదిలిపెట్టాలి. సకలారాధనే స్వస్తిమస్తు అపసవ్యం పితృపాద్య స్థానే
అక్కడ ఆ గంధం వేసుకోవాలి. వివాహ ఇమే కుషాహ ఇమే గంధాః సర్వారాధనమస్తు. వస్తు కాళ్ళకు నిలబడి చేతులు వస్తూ పోయాలి. ఇలాగా కుడి చేతులు పోయాలి. కుడి చేతుల్లో ఓకే, కింద పెట్టండి చెప్తా. అవును తీసేసి చూస్తున్నాను పెట్టుకోండి. కాదు కడగండి. నమో బ్రహ్మదేవాయ అయిందా? అవును పెట్టుకోండి. శరణం పవిత్రం విద్రం పురాణం ఏదైనా బొట్టు రాసి బొట్టల కింద చేయబెట్టి విప్రపాదముక్తం తోయం శిరసుధారయ. కేశవాయ స్వహ, కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః. విష్ణవే నమః. గోవింద గోవింద. గోవింద గోవింద గోవింద. ఓం పృథివ్యామర పురుష కూర్మ దేవతా సుతాంజన పురుధ్యాదో ఓమా పౌర్జ్యోతిర సంవృతమోద్భవస్వాభ్యోజాతంజశ్వేశ్వరమూర్తేత్తపృథియాంజన్ భూతే భరతపురుషే మేరు దక్షిణ భారత శ్రీరంగేశ్వర ప్రదేశాణ్యం గోదావరి మధ్యప్రదేశ లక్ష్మీ నివాసకురే భగవతాచార్య బ్రహ్మణ విజయప్రహాత్రే శ్రీశ్వరాకల్పే వైవస్వంతే కలిగే పునపాదే భార్యే స్వర్తమలహారే చాంద్రమాన ప్రభాసిష్టమంత్ర మధ్య పుష్పం నమః. ఇక్కడ రెండు పెట్టాలి. పుష్పం నమః. అష్టార్గే సంపూర్ణాక్షరమస్తు. పంచపాత్ర ఇచ్చేసాను. ఆభరణార్థం అంగుళ్యాభరణం చేయబట్టండి స్వామి. వస్తా పెట్టాను. చిట్టుకలు పెట్టండి. సరి చేసుకోండి. ఉదక కుంభం పానీయార్థం ఉదక కుంభం. ఇది ఇచ్చిన తర్వాత జపార్థం జపమాల మళ్ళీ సాహిత్యం చేత పెట్టాడు. సాహిత్యం వస్త్రం ఆచ్ఛాదనాథ వస్త్రం బడికి మంచి వస్త్రం ఇస్తున్నారు స్వామి. పెట్టండి. చెప్పండి. బియ్యం బియ్యం పప్పు పప్పు వస్త్రం. బియ్యం బియ్యం పప్పు పప్పు కూర కూర కాయ కాయ చల్ల చమురు కాశీలోను గయలోను తిరుమలలోను శ్రీరంగంలోను వృక్షం కింద వడావృక్షం కింద బ్రాహ్మణోత్తములకు మా యొక్క పితృ పితృ
దేవతల పేరు మీద మా అమ్మగారి ద్వాదశ మాసిక సందర్భంగా భోజన దానం చేయంగా ఏ పుణ్యఫలం కలదో ఆ పుణ్యఫలం మీరు ఇక్కడే మేలు చేసి రక్షించరయ్యా. సామాన్లు తీసుకో కింద పెట్టండి. ఇదే జాగ్రత్త ఇవ్వాలి. ఇద్దరు చెంబు ఇది మీకు ఇచ్చినది. ఆ చెంబులు నా చేతిలో మీ చేతిలో వస్తే నా చేతిలో స్టార్కి సంపూర్ణ అర్చన మస్తు వదిలిపెట్టండి. ఇది వచ్చేసాను. మంగళీరాజనం దర్శయామి. గయావదాన పుణ్యబలితమస్తు. అట్లా అవుతుంది కేసెస్. అమ్మ గయా గయా మూడుసార్లు గయావదాన పుణ్యబలితమస్తు. యమానస్య గోత్రోద్భవస్య నావిడ గోత్ర శ్రీమానస్య మాధవమాదినాం జ్యోతిర్మయి చండికాంబా జ్యోతిర్మయి శకుంతల చండికాంబ ప్రాచీన విధి అపసవ్యం ద్వాదశ మాసకాంగత్యం తిరుదల పిండ ప్రధానాంచ కలిసే వదిలిపెట్టండి. నీళ్ళు పోసి చాలు. ప్రథమ రూపాణం ఇది తీసుకొని ఇది జ్యోతిర్మయ నామ హేషకుండ తులభ్య నమ. ఇది రూపాణం నానమ్మ పేరు శకుంతలాం దేశేషభ్య నమ. చండికాంబనామ హేషపిండ మృతపిండ తులసిపిండభ్య నమ. పిండోకరవిశేషం నమ. ఆంక్ష నమ అభ్యంక్ష నమ. చిత్ర పట్టుకోండి.
ఈ గుడిచిడు పట్టుకొని తల్లి ఇట్లా తాకించాను. ఆంక్ష నమః ఆంక్ష నమః ఆంక్ష నమః నీళ్ళలో ఉంచాను రెండింటిని. అభ్యంక్ష నమః అభ్యంక్ష నమః రెండింటి జాయిన్ చేయండి. సుత్యతన్నమః 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 बोलिए जो दंड लागे इसको सूर्य नमस्कार सव्यम देवता धिनुः नीलदलने आपो इष्टानुष्ठानोटिकामेन पुष्प नमः పుష్పాలు అనేది పెట్టచ్చు. మొత్తం పెట్టాలి. అక్కడ ఒకటి పసుపు పుష్పైపోయామే కొంచెం గంధం పెట్టాలి. గంధద్వారాంతరా దర్శనానికి పుష్టాంగేశ్వరి సర్వభూతానాం గంధాన్ ధారయామి. పసుపు కుంకుమ హర్గా కుంకుమలే పునర్పయామి ధూపమా గ్రాపయామి. మూర్ధాం దేవతమధియావైశ్వర్యం కుంకవికం సంరాజమతిమాసన్నా ధూపమా గ్రాపయామి. నైవేద్యం నివేదయామి. కింద పెట్టుకోండి. నీళ్ళు వెళ్ళండి. ఓం ఓం ప్రాణాయ శివానాయ శ్రీయాయ జయ హిరణ్యవాతములో పునరుదాదేశనికత బ్రహ్మమోదనే ఏకైతమానాయుక్తేయుహాదిని కింద పెట్టండి. అందరూ కూడా హారతికి కొండాలకు ఉన్న చోటు నుంచి దండం పెట్టుకోండి. అపసవ్యం నారాయణ 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 చాలు. ఉత్తరపిండం నారాయణ 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 దక్షిణ నారాయణ నారాయణ నారాయణ. మూడు పిన్ అందరూ పెట్టండి. మొదటి నుంచి అయోధ్యామధు రామాయ కాశీ కాంచి అవంతికా పురీ ద్వారవతీ సత్తైదే మోక్షదాయకాః. అన్యస్థానివాసः స్వస్థానివాసः జలస్థానివాసः చాలు. సవ్యం పిండస్థానే శాంతిరస్తు పుష్టస్తు దుష్టస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు గోత్రవంశాభివృద్ధిస్తు నావిల్య గోత్రాభివృద్ధిస్తు గంధి వంశాభివృద్ధిరస్తు. ప్రాచిత ప్రేమేధా స్వచ్ఛదా చిందపుత్రకావత పూర్ణదుష్టవర్చిత చితప్రాచిత యోగైతాం బ్రహ్మణో వేతామతేనాముదామరే తస్మై బ్రహ్మణ బ్రహ్మాదాయ కీర్తనం భాగదేనైవ నమ్రనిధే బ్రాహ్మణేన ఆర్షే ఉద్ధరేతు బ్రాహ్మణో వే సర్వా దేవతాః సర్వా దేవదేవతా వివర్ధతే యావదేవదేవతా ఆస్తా సర్వా వేద బ్రాహ్మణే సందేయం తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదేభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీగీతే దేవతా ప్రణాదేయం పర్యాప్త్యనంతరాజాయ సర్వస్త్వమోత్రాత్మభవదేయం సర్వస్యాత్తే సర్వసిత్తే సర్వమితేనాత్మ సర్వం జయతే శతమానం భవిష్యతాయ పురుషేంద్రియే ప్రతిష్టతే ధాన్యం వశం బహుపుత్రాం శత సంవత్సరం దీర్ఘమాయుష్యుభం. ఆటు పట్టుకుంటు నాకు ఇవ్వండి. దేశ పట్టండి. నేడు నేడు మా యొక్క తల్లిగారి ద్వాదశ మాసికము ఆచరిస్తుమి. మాకు మా పెద్దలకు మా బంధువులకు భోజనానికి ఆజ్ఞ ఇవ్వరయ్యా. ఇంతవరకు నిరాఘాటంగా 12 మాసాలు సమాప్తం చేశాం.
సో మొత్తం షోడశ మాసికాలు మనం ఏదైతే అనుకున్నామో సో 16 మాసికాలు పూర్తయిపోయాయి. ఇంకా ఈసారి మనకి ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే అమ్మకి ఇది అధిక మాసం వచ్చింది కాబట్టి ఒక మాసికం ఎక్స్ట్రానే అయింది, కానీ ఒకటి మాత్రం కూడా మనం ఒక్కటి కూడా తగ్గించలేదు. సో ఇలా ఈ 12 మాసికాలనే పూర్తయిపోయాయి. రేపు సంవత్సర విమోకం, ఎల్లుండి మనకి శార్థం. సో అది ప్రత్యాబ్దికం. ఓకే, ఈ పిండాలు అనేది ఒకసారి మనం నీళ్ళలో కలిపేస్తే దీంతో ఈ మాసికం అనేది పూర్తయిపోతుంది. సో ఈ షోడశ మాసికాలు అనేది ఈ రోజుతో పూర్తవుతాయి.